ఆవాల గింజ విశ్వాసం అంటే ఫెయిత్ లైక్ అ మస్టర్డ్ సీడ్. ఇది యేసు చెప్పిన అతి శక్తివంతమైన కాని చాలామందికి అర్థం కాని ఆత్మీయ రహస్యం. ఇప్పుడు దీని లోతైన అర్థం, ఆత్మీయ శక్తి, మన జీవితానికి దీని ప్రయోజనం అన్నీ ఒక్కో దశలోగా చూద్దాం. వీట్, హెర్బ్. యేసు చెప్పిన మాట. మత్తయి సువార్త 17:20లో యేసు చెప్పాడు, మీకు ఆవాలగింజంత విశ్వాసమున్న ఎడల మీరు ఈ పర్వతముతో ఇక్కడి నుండి అక్కడికి తరలిపో అని చెప్పినచో అది తరలిపోవును. మీకు ఏదియూ అసాధ్యము కానిదిగా ఉండదు. అంటే యేసు మనకు చెబుతున్నది విశ్వాసం పరిమాణం కాదు, దాని నిజత్వం ముఖ్యమని. వీట్, హెర్బ్. ఆవాలగింజ ఎందుకు? ఆ కాలంలో ఆవాలగింజ అంటే మస్టర్డ్ సీడ్ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న అతి చిన్న గింజలలో ఒకటి. కాని దానిని నాటితే అది పెరిగి 10 అడుగుల వరకు పెద్ద చెట్టవుతుంది. గుర్తుంచుకోండి, ఆవాలగింజ చిన్నదైనా జీవమంతా ఉన్న గింజ. దానిలో పెరిగే శక్తి ఉంది. అదే రహస్యం. విశ్వాసం కూడా అలాగే. చిన్నదైనా జీవమంత శక్తి ఉన్న నమ్మకం పెద్ద అద్భుతాలు సృష్టిస్తుంది. ప్లాంట్, హెర్బ్. ఆవాలగింజ విశ్వాసమంటే ఏమిటి? ఇది కేవలం నేను నమ్ముతున్నాను అనే మాట కాదు. ఇదొక ఆత్మీయ ధైర్యం. దేవుడు చేసిన మాట తప్పదన్న అంతర్గత నమ్మకం. దేవుడు చెప్పిన మాటను నమ్మి ఇంకా జరగకపోయినా ఆశతో ఉండటం. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా దేవుని వాగ్దానం మారదని విశ్వసించటం. మనం చూడకపోయినా ఆయన చేస్తున్నాడని నమ్మడం. ఇదే ఆవాలగింజ విశ్వాసం. చిన్నదైన జీవమంత శక్తి ఉన్న నమ్మకం. సన్ఫ్లవర్, హెర్బ్. యేసు దీన్ని పర్వతాన్ని కదిలించే విశ్వాసం అని ఎందుకన్నారు? పర్వతం అనేది మన జీవితంలోని పెద్ద సమస్యలకు సంకేతం. పాపం, భయం, వ్యాధి, అప్పులు, నిరాశ ఇవన్నీ పర్వతాలులాంటివే. యేసు చెప్పినది విశ్వాసమున్నవాడు ఈ పర్వతాలను మాటతో కదిలించగలడు. అంటే మన మాటలు, మన నమ్మకం, మన ప్రార్థనలు దేవునితో కలిసినప్పుడు అసాధ్యాన్ని సాధ్యం చేస్తాయి. ఫైర్, హెర్బ్. ఆవాలగింజ విశ్వాసం ఎలా పెరుగుతుంది? విశ్వాసం ఒక్కసారిగా పెద్దది కాదు. అది వినడం, ధ్యానం చేయడం, ప్రార్థన, అనుభవం ద్వారా పెరుగుతుంది. విశ్వాసము వినుట వలన వచ్చును, వినుట క్రీస్తు వాక్యము వలన వచ్చును. రోమీలకు 10వ అధ్యాయం 17వ వచనం. ప్రతిరోజూ దేవుని వాక్యాన్ని చదవడం, ప్రార్థించడం ద్వారా ఆవాలగింజ విశ్వాసం మహాచెట్టుగా పెరుగుతుంది. దాని కింద ఇతరులు కూడా నీ విశ్వాసపు నీడలో విశ్రాంతి పొందుతారు. స్టార్స్, హెర్బ్. మన జీవితానికి సందేశం. నీ విశ్వాసం ఎంత పెద్దదో కాదు, అది ఎంత నిజమో ముఖ్యం. దేవునిపై చిన్న నమ్మకము పర్వతాన్ని కదిలిస్తుంది. ఆవాలగింజ విశ్వాసం నీ జీవితాన్ని చిన్నదిగా మొదలెట్టి మహిమగా మారుస్తుంది. చిన్న విశ్వాసం సరిపోతుంది, కాని అది నిజమైనదై ఉండాలి.